శోభిత ధూళిపాళ. అచ్చ తెలుగు అమ్మాయిగా పేరు పొందిన ఈ నటి తెలుగు పరిశ్రమలో గూఢచారి సినిమాతో మొదటి చిత్రంతోనే తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అతి తక్కువ కాలంలోనే నార్త్ అండ్ సౌత్ అన్ని భాషా చిత్రాల్లో బిజీ అవుతూ విలక్షణమైన నటనతో అగ్రదర్శకుల చిత్రాలను నటించింది. అయితే గత కొంతకాలంగా శోభిత అక్కినేని వారసుడు నాగ చైతన్యతో ప్రేమాయణం నడుపుతోందని పుకార్లు సృష్టించాయి. చాలా సందర్భాల్లో బయట చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ మీడియా వారికి దొరికారు. ఇద్దరి మధ్య ఏదో ఉందని సందేహాలు వచ్చినా తామిద్దరం స్నేహితులం మాత్రమే అని చెప్పుకొచ్చారు. అయితే తాజాగా ఎవరూ ఊహించని విధంగా నాగ చైతన్య శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ ప్రకటించి షాక్ ఇచ్చాడు. అక్కినేని అభిమానులకి ఒకంత షాక్లో ఉంటూ శోభిత ధూళిపాళ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఆమె జీవిత విశేషాలు, నేపథ్యం ఏంటో ఒకసారి చూద్దాం. శోభిత జీవిత నేపథ్యం చూస్తే మే 31, 1992న బ్రాహ్మణ కుటుంబంలో వేణుగోపాలరావు, శాంతారావు దంపతులకు ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించారు. తండ్రి మర్చెంట్ నేవీలో ఇంజనీర్, తల్లి ఉపాధ్యాయురాలు. తెనాలిలో కొన్నాళ్లు ఉన్నాక వారి కుటుంబం వైజాగ్కు షిఫ్ట్ అయ్యారు. విశాఖపట్నంలో శోభిత లిటిల్ ఏంజల్ స్కూల్తో పాటు విశాఖ వ్యాలీ స్కూల్లోనూ చదువుకుంది. బ్రాహ్మణ కుటుంబం కావడం చేత చిన్నప్పటి నుండే సనాతన ధర్మం పాటిస్తూ సంస్కృతి సాంప్రదాయాలకు విలువ ఇచ్చేవారు. అప్పుడే శోభిత కూచిపూడి, భరతనాట్యం నేర్చుకున్నారు. చిన్ననాటి నుండి ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని తల్లిదండ్రులను ఆదర్శంగా తీసుకుని శ్రద్ధ పెడుతూ చదువులో చురుగ్గా ఉండేది. అలా ఇంటర్మీడియట్ వరకు వైజాగ్లో చదువుకున్నాక ఉన్నత చదువుల కోసం ముంబైకి వెళ్లారు. అక్కడ హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుండి బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ ఎకనామిక్స్లో మాస్టర్ ఆఫ్ కామర్స్ డిగ్రీని పూర్తి చేశారు. అప్పుడే మీడియా రంగంపై ఆసక్తి లేకపోయినా స్నేహితురాలి ప్రోత్సాహంతో అనుకోకుండా మోడలింగ్లో ప్రయత్నించి విజయం సాధించారు. తర్వాత ఫెమినా మిస్ ఇండియా ప్రాంతీయ పోటీ ఫెమినా మిస్ ఇండియా సౌత్ 2013లో పోటీ పడి మొదటిసారిగా ఫెమినా మిస్ ఇండియా సౌత్ కిరీటాన్ని పొందారు. ఆ టైటిల్ని గెలుచుకున్న తర్వాత ఫెమినా మిస్ ఇండియాలో కూడా పాల్గొని 23 మంది పోటీదారులలో ఒకరిగా అర్హత సాధించి మొదటి రన్నరప్గా నిలిచారు. పోటీలో రన్నరప్గా ఉండటంతో పాటు ఆమె మిస్ స్టైలిష్ హెయిర్, మిస్ అడ్వెంచరస్, మిస్ ఫ్యాషన్ ఐకాన్, మిస్ టాలెంట్ మరియు మిస్ డిజిటల్ దివాలకు ఎంపికయ్యారు. వెంటనే మళ్లీ ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ పోటీలో పాల్గొని ఈసారి విజేతగా నిలిచారు. అక్కడి నుండి మిస్ ఎర్త్ పోటీదారుగా భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఫిలిప్పీన్స్లో జరిగిన పోటీలో నిలిచారు. దీంతో ఒక్కసారిగా మోడల్గా పాపులర్ అయిన శోభితకు సినిమా ఆఫర్లు రావటం మొదలయ్యాయి. ఆ విధంగా తొలిసారి సినిమా రంగంలోకి ప్రవేశించారు శోభిత. మొదట 2016లో వచ్చిన రామన్ రాఘవ్ 2.0 చిత్రంతో బాలీవుడ్లోకి అడుగుపెట్టారు. తర్వాత తెలుగు గూఢచారిలో అడవి శేష సరసన సమీరా పాత్రలో మేజర్లో నటించారు. ఇక మలయాళ చిత్రాలైన ముతోన్, కురూప్, పొడియన్ సెల్వన్, ఐ, కళాకండి, హిందీ వెబ్ సిరీస్ ది నైట్ మేనేజర్, మేడ్ ఇన్ హెవెన్, హాలీవుడ్ యాక్షన్ థ్రిల్లర్ మంకీ మ్యాన్ చిత్రాల్లో నటించారు. కల్కి చిత్రంలో దీపికా పదుకునే క్యారెక్టర్కు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ విధంగా ప్రస్తుతం అన్ని భాషల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్న సమయంలో అక్కినేని నాగ చైతన్యతో రిలేషన్లోకి ఎంటర్ అయి ప్రేమలో పడ్డారు. వీరి ప్రేమను ఇరు కుటుంబాల్లో కూడా అంగీకరించడంతో త్వరలో ఇద్దరు ఒకటి కాబోతున్నట్లుగా చెప్తున్నారు.